ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా జరుపుకునే పసుపు పండుగ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం అన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగువారి అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని తెలిపారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారని మంత్రి రవికుమార్ అన్నారు. గ్రామాల్లో పార్టీలకు అతీతంగా ప్రజలకు అండగా నిలవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండపనేని సురేష్తో పాటు వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకి, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కి, మండల పార్టీ ప్రెసిడెంట్ కి, శ్రీనివాస్ గారికి, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులకి అందరూ కూడా ముందుగా ఉపయోగపడుతున్న నమస్కారాలు. ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనం కామపల్లిలో పెట్టుకున్నాం. ఎందుకంటే అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ నేను సైకిల్ యాత్ర అప్రోడ్ నుంచి ఈ గ్రామాన్ని చేసింది ఫస్ట్. అందుకనే వాళ్ళ మన వాళ్ళు ఎక్కడ పెట్టారంటే మన ఊళ్ళో కామపల్లి వెళ్దామని చెప్పి అడిగానే. దాదాపు ఆ రోజు బాబు గారు అరెస్ట్ చేసినప్పుడు మనం రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా దాదాపు 20 రోజుల పాటు 250 కిలోమీటర్ల పైన సైకిల్ యాత్ర చేసి నిరసన తెలియజేసాం అనమాట. అందుకని చెప్పి ఈ గ్రామంలో పెట్టుకుంటే బాగుంటుంది అనే దానికోసమే వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా మీ అందరూ తెలియదు కాదు, పార్టీ పుట్టిన దగ్గర నుంచి చాలా మంది సత్యం గారు లాంటి పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు. అప్పటి నుంచి దాదాపు 29వ తారీఖు 82లో పార్టీ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్టార్ట్ చేశారు. ఆ రోజు చేసిన తర్వాత 9 నెలల్లోనే ఎక్కడ కూడా దేశంలో 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. బ్రహ్మాండమైన మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ స్థాపించడమే కాకుండా అధికారంలో దాటమే కాకుండా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అప్పటిదాకా గుడిసెల్లో ఉండే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టాలనే ఉద్దేశం, మహిళలకి ఆస్తులు సమాన హక్కు, రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళు చాలా మంది పేద విద్యార్థులు చదువుతున్నారంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చింది. అట్లా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు దేశంలో. రాజకీయంగా బీసీలకి, ఎస్సీలకి చట్టసభల్లోకి వచ్చే అవకాశాన్ని కల్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అన్నమాట. ఒకసారి చెప్పుకుంటూ పోతే ఎన్నోండి, అటు సినిమా రంగంలో కానీ, ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయన కానే సార్ సినిమా రంగంలో ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రకి చేతులెత్తి దండం పెట్టే, ప్రజలందరూ కూడా చేతులెత్తి దండం పెట్టే సంస్కారం ఆయన పాత్రలు చేసేవాడు అనమాట. ఇట్లా తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఎన్నో కష్టాలు, ఆటుపోట్లు ఎన్ని ఎదురైనా సరే, ఎంతమంది పార్టీని దెబ్బకొట్టాలని చూసినా సరే రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన సంగతి మనందరూ తెలిసిందే. ఇటీవల కాలంలో కూడా పోయినసారి కూడా చంద్రబాబు గారిని జైలు వేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనోధైర్యాన్ని కొల్లకూడదామన్నట్టు చూసినా సరే రెట్టింపు ఉత్సాహంతో ఎప్పుడు పనిచేయని విధంగా మనం కానీ, జనసేన కానీ, బీజేపీ కలిసి కూటమిగా ఫామ్ అయ్యి దాదాపు 170 సీట్లు 164 సీట్ల పైన గెలిచిన ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని. ఇట్లా ఇవాళ మనం ఏదైతే అపోజిషన్ ఉన్నప్పుడు చెప్పామో హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటే వెళ్తాం. ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ చేస్తాము, 4,000 చేసాం, 6,000 చేసాం, కొంతమంది 15,000 ఇస్తున్నాం, కొంతమంది 10,000 ఇస్తాం. దాదాపు 33,000 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెడుతుంది పెన్షన్. నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ల మీద ఎంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టే ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు. అదే చదువుకోవడానికి పిల్లలకి డబ్బులు ఇస్తా ఉన్నాం, ఒకరికి ఇచ్చాము, ఇద్దరికి ఇచ్చాము, ముగ్గురికి ఇచ్చాము. ఏదైతే ఆ రోజు మాట చెప్పాము దాని ప్రకారం ఉన్న పిల్లలందరికీ ఇస్తా ఉన్నాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం, చేసాము. మహిళలకి ఉచిత ప్రయాణం అని చెప్పాము, చేసాము. రైతులకి ఇప్పటికే 2 విడతలు పైన డబ్బులు ఇవ్వడం జరిగింది. 3 విడతలు డబ్బులు ఇవ్వడం జరిగింది. 20,000 ఇస్తా ఉన్నాం. మనం మొత్తం కలిసి అవి కూడా ఇచ్చాం. ఇది కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. అన్ని కూడా ఏది చెప్పామో అది చెప్పాం. కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏది చేసినా నేను తీసుకొచ్చాను అని చెప్పుకుని అలవాటు పడిపోయారు. మనం చెప్పను, మాట తప్పననే మాటతోటి వాళ్ళు పార్టీ అధికారంలో 5 సంవత్సరాల నుంచి ప్రతి నిమిషం, ప్రతి అడుగు మడం తిప్పి మనం వంకర పోయిందా తిప్పాడు. అతను ఏ పని కూడా చేయడా. మీరు చూడండి, పెన్షన్ ఇస్తానని చెప్పాడు,
ఒక పెన్షన్ 2,000 నుంచి 3,000 చేయడానికి అతనికి 5 సంవత్సరాలు పట్టింది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక సంతకం తోటి 4,000 చేశారు. అదేవిధంగా ఇద్దరు పిల్లలకు చదువుకోవడానికి డబ్బులు ఇస్తానని ఒకరికి ఇచ్చి మోసం చేశారు. మోసం చేసింది ప్రజల చేత ఓట్లు వేయించుకుంది ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మన పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదైతే ఆ రోజు చెప్పామో అన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన గ్రామాల్లో తిరుగుతుంటే పెన్షన్ పాత వాళ్ళకి ఇచ్చాం. ఇంకా కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు, అడుగుతున్నారు. వాళ్ళ టైంలో కొంతమందిని పీకేశారు, వాళ్ళు అడుగుతున్నారు. కొద్దిగా డబ్బు పరంగా కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వానికి సౌలభ్యం రాగానే తప్పకుండా ముఖ్యమంత్రి గారు అవి కూడా చేస్తానని చెప్పాడు. మిగిలిపోయిన కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం. ఇవాళ మన కాన్స్టిట్యూన్సీలో చూస్తున్నాం. దాదాపు అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్లో కానీ ఆర్ఎండ్బిలో కానీ 100 కోట్ల రూపాయలు పని చేస్తున్నాం. రోడ్ల వరకే ఒక 100 కోట్ల రూపాయలు పని చేస్తున్నాం. ఇవాళ ఎస్టీల ఇళ్ల మీద కరెంటు వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండకూడదనే దానికోసం సూర్య గారి కింద దాదాపు ఒక 2 కిలోవాట్లు వాళ్ళ ఇంటి మీద, అంటే రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వమే 1,00,000 ఖర్చు పెడుతుంది వాళ్ళ ఇళ్ల మీద. మన కాన్స్టిట్యూన్సీలోనే 6,000 కనెక్షన్లు ఇస్తాం. 6,000 ఇళ్లకి ఎక్కడైతే వాళ్ళ పైన స్లాబ్ ఉందో ఇళ్ళకి వాటి మీద